మనోడు కదా మనోడు అనుకుంటే అదేనా వాళ్ళిద్దరు వచ్చే కూడా వాళ్ళిద్దరికి ఎలా పడతారు అట్లా పెట్టారు నాకు ఇంటికి వచ్చేసిన ఆడే ఉన్నారు అర్జెంట్గా అప్పు ఇవ్వాల్సింది పిల్లడు అది అర్థం పెట్టుకొని వచ్చినాడు పాప భార్య కూడా ఉంది చాలా అసలు చాలా అన్యాయం ఉన్నారు మేము అమ్మంది కళ్ళుంది వాళ్ళకి ధైర్యం ఉంది. ఇంతమంది ఉన్నారు కదా, కనీసం వాటి ఇంటి కాకుండా మీరే ఎట్లా చూడాలి న్యాయం చేయలేదు. అలవాటు ఆయన గొడవ పెట్టుకుంటాడని నేను లైన్ నిలబడుతున్నాను. మా నాన్న లైన్ నా ప్లేస్లో నిలబెట్టి నేను అట్లా చేయకూడదని చెప్పి చేసి 3-4 ముందుకు లైన్ మధ్య లేక దొరికినాడు. అట్లా మా తమ్ముడు మీద కొంచెం వచ్చింది, అట్లా గొడవ జరిగింది. మళ్ళీ ఆడ మా నాన్న ఏమి అంటే మా నాన్న కనింటి కింద పడినాడు. నేను ఏమి అంటే కొట్టినారు. ఆయన కింద పడి రాళ్ళతో తగిలిందని చెప్తాడు. రాయి ఉండేది పక్కన, దాన్ని కడుచుకుని కింద ఉన్నప్పుడు రాయి పడింది. అట్లా అయిపోయింది సార్ గొడవ. ఆడ బూత్ దగ్గర అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాం, ఇంటికి తెచ్చుకొచ్చింది. మళ్ళీ ఇంటి దగ్గరికి వాళ్ళు ఫేమస్ అంత 15 మంది వచ్చి రఘులు కేసులు పిల్లలకి వచ్చి కొట్టినారు సార్. ఆడోళ్ళ మీద కానీ వచ్చినారు. ఏమంటే ఆడోళ్ళ కేసులు కోసం మేము పెట్టించుకున్నాం. ఇంతకు నుంచి టార్గెట్ పిల్లలంటే మా టార్గెట్ మాకైతే మమ్మల్ని ఎట్లా కొట్టాలనుకోండి నుంచి కాసుకుంటున్నారు. అది కొంచెం సరి దొరికిందంటే వాళ్ళంతా ఇంటి కాడికి వచ్చి కొట్టినారు సార్. బూత్ కాడ గొడవ అయిపోయింది. ఇంటి దగ్గరికి వచ్చి వచ్చినారు. పోలీసులతో విన్నారు. పోలీసులు తగ్గి కొట్టినారు. వాళ్ళు అంటే పాత కూడా ఏం జరిగింది, ఎక్కడ జరిగింది పూర్తిగా చెప్పు. పోలింగ్ బూత్ దగ్గర చిన్న ఘర్షణ జరిగింది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసి వచ్చాము గొడవ చేయకూడదు అనేసి. మరి ఇంటి మీదకి వచ్చి 20 మెంబర్స్ 30 మెంబర్స్ దాకా వైసీపీ కార్యకర్తలు వచ్చి మా మీద దాడి చేసి కట్టెలతో ఈ ఇంట్లో ఆడవాళ్ళని చీరలు చింపి మా అన్న మీద నా మీద దాడి చేసి చాలా ఘోరంగా కొట్టారు. ఎందుకోసం కొట్టారు? పోలింగ్ బూత్ దగ్గర చిన్న గొడవ వల్ల వచ్చి మా డాడీ లైన్ లో నిలబడి ఓటు వేయడానికి రాకూడదని. నేను టీడీపీ పార్టీ తరఫున. వైసీపీ కార్యకర్తలు. ఎక్కడ చూసి అక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రశాంతంగా జరిగే పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి అక్కడ గలాట సృష్టిస్తూ అనేక విధాలుగా అక్కడ ఓటింగ్ జరుపుకోకుండా ఓటింగ్ ని ఆపేయాలనే ఉద్దేశంతో మా అనుచరుల పైన దాడులు కూడా పాల్పడుతూ పోతున్నారు. ప్రజలు అట్లా అవన్నీ ఎదిరిస్తూ ఈరోజు మంచి పర్సంటేజ్ ఓట్లు వేసి ఈరోజు విజయానికి జయరామన్నికి విజయం వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ గలాట సృష్టించాలని చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మా వాళ్ళంతా సహనంతో ఉండి ఆ ఓట్లను ఈరోజు పూర్తిగా వేసే విధంగా చూసుకున్నాము. కానీ అబ్బేదొడ్డి విలేజ్ లోన ముసల్ రెడ్డి అనే ఫ్యామిలీ ఆ పిల్లోని ఇంటికి పోయి దౌర్జన్యంతో కట్లతో కొట్టి వాళ్ళ ఆడోళ్ళని కూడా వాళ్ళని అదే చీరలు చింపేసి ఎన్నో విధాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. ఆ ముసలిరెడ్డి ఫ్యామిలీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు నేను టీడీపీ జయరామన్న తరఫున ఈ రోజు నేను మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్పీ గారికి.